ఇవాళ మనకి ఇక్కడ విశాఖపట్నంలో జరిగిన సభకు వచ్చాము. ఈ సభ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. కానీ టైం దొరకకపోవడంతో మన అధ్యక్షుడు అందరినీ కలవలేకపోయారు. ఇలా ఈ పర్సన్ అయితే మనకి శ్రీ ఇచ్చాపురం నుంచి వచ్చారు. వచ్చి యాడ్ చేశారు. ఇది ఎంతో పవన్ కళ్యాణ్ గారికి చేర్చాలని ఎంత వెయిట్ ఉన్నా కష్టం అనుకోకుండా తీసుకొచ్చారు. ఆ మనిషితోటి మాట్లాడితే ఒకసారి మీకు అర్థమవుతుంది. మాది ఇచ్చాపురం పేరు పాటిల్ల సర్వన్. మాది శ్రీకాకుళం డిస్టిక్, ఇచ్చాపురం నియోజకవర్గం. నేను నెల రోజుల పాటు కష్టపడి బొమ్మ వేసాను. ఈరోజు ఇస్తానని వచ్చాను, కానీ సూర్యకిరణాలతో భూతద్దంతో కాల్చుతూ వేసాను. ఇది 26 రోజులు పట్టింది, దగ్గర నెల పట్టింది. ఈరోజు ఇస్తానని వచ్చాను, కానీ ఈరోజు అవ్వలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమని ఈ విధంగా చూపిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు హార్ట్ వేసినారు కదా, వాళ్ళకి ఎలా కల్పించాలనుకున్నారు? ఎవరు తమ్ముడు మీద? ఇచ్చాపురం. మీ పేరు? ಸರ್ವನ್. ಏನಿವತ್ತೊಂದು ದಿವಸ ಇಚ್ಚಾಪುರಂ ಸರ್ವನ್ ಅಂತ ಬುಡ್ಡ ಸುಮಾರು ಒಂದು 30 ದಿವಸ ಒಂದು ಸೂರ್ಯ ಕಿರಣದಲ್ಲಿ ಬಾಸನ್ನ ಕೆತ್ತನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವನು ತುಂಬಾ ಕಷ್ಟ ಬಿದ್ದು ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಹಾಕೊಂಡು ಇವತ್ತೊಂದು ದಿವಸ ಬಾಸಿಗೆ ಇದು ಕೊಟ್ಟಕ್ಕಾಗಿಲ್ಲ ಅಂತ ಒಂದು ನೋವಲ್ಲಿದ್ದಾನೆ. ಆ ನೋವಲ್ಲಿ ಒಂದೇ ಒಂದು ಕಾರಣ ಇದೆ, ಅವ್ರ ಮನೆಯಲ್ಲೂ ನೋವು ಇದೆ. ಆ ಕಾರಣಕ್ಕೋಸ್ಕರ ಇವನು ಅಕ್ಸೆಪ್ಟ್ ಮಾಡಿಲ್ಲ. ಕಂಪಲ್ಸರಿ ಇದನ್ನ ನಮ್ಮ ಬಾಸ್ ಆಫೀಸಲ್ಲಿ ಇಕ್ಕಕ್ಕೆ ಯಾವ ತರ ನಿಮ್ಗೆ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ ನಿಮ್ ಮೀಡಿಯಾ ಮಿತ್ರರು ಕೇಳ್ಕೊಳ್ಳೋದೊಂದೇ, ದಯವಿಟ್ಟು ತಲುಪಿಸ್ಬೇಕು. ಈ ಹುಡುಗನಿಗೆ ಹೇಳ್ತಾ ಫೋನ್ ನಂಬರ್ ಹೇಳ್ತಾನೆ, ಆ ನಂಬರ್ ಸಮೇತ ಅವ್ನಿಗೆ ಹೇಳಿ ದಯವಿಟ್ಟು ಅವ್ರು ತಲುಪಿಸ್ಬೇಕು. ನಂಬರ್ ಸರ್ವನ್, నా నంబర్ 8074447257 8074447257. శ్రవణ్, ఈ అబ్బాయి వచ్చి చాలా కష్టపడి మన పవన్ కళ్యాణ్ గారి బొమ్మ భూదద్దంలో చూస్తూ, అంటే ఎండ ఉంటేనే ఆ బొమ్మ వేయగలడు. అంటే ఆ బొమ్మ వేసేంత టైం కూడా అబ్బాయి ఎండలో ఉండాలన్నమాట. ఆ బొమ్మ వేసేంత టైం అంతా కూడా ఎండలో ఉండాలి. మధ్యలో వర్షం వచ్చిన రోజు వేయడానికి ఉండదు. అలాగా కష్టపడి దగ్గర 45 days ఈ అబ్బాయి కష్టపడితే దాంట్లో 26 రోజులు మాత్రమే ఈ అబ్బాయి బొమ్మ వేయగలిగాడు. చాలా కష్టపడి ఈ సేనాని ప్రోగ్రామ్ లో పవన్ కళ్యాణ్ గారితో ఈ బొమ్మను సమర్పించాలని చాలా ట్రై చేశారు, కానీ కుదరలేదు. అంటే దీంట్లో మన పార్టీ చేరాలని చాలా ట్రై చేస్తారు, కానీ సమయాభావం లేకపోవడం వల్ల యాక్చువల్ గా నిన్న వచ్చిందంటే పవన్ కళ్యాణ్ సార్ పర్సనల్ గా కలిసి ఇచ్చే అవకాశం ఈ అబ్బాయికి ఉన్నది. కానీ ఈ రోజు రావడం వల్ల, ఈ రోజు పబ్లిక్ మీటింగ్ లో కావడం వల్ల ఈ అబ్బాయి దీన్ని ఇవ్వలేకపోయినాడు. వీళ్ళందరూ కూడా జన సైనికులందరం కూడా ఈ అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నాము. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ సార్ వరకు దృష్టికి తీసుకెళ్లేంత వరకు మేము దగ్గర కృషి చేస్తాము. దయచేసి మీడియా మిత్రులు కూడా ఇందుకు సహకరించి ఈ అబ్బాయి ఈ కష్టాన్ని గుర్తించి దయచేసి దీన్ని మీడియాలో కొంచెము ప్రచారం కల్పిస్తే ఇలాంటి వాళ్ళకి మనము ఒక ఇన్స్పిరేషన్ గా, ఈ అబ్బాయి చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నాడు. ఈ అబ్బాయికి మనము అందరం కూడా కలిసికట్టుగా ఆశీర్వాదాలు చేస్తూ ఇట్లాంటి వాళ్ళని ఇంకా మనం ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. దీనికి మీ మీడియా సహకారం కూడా అందించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీడియా.